जय श्री राम। परित्राणाय साधूनां विनाशाय च दुष्कृतां धर्म संस्थापनार्थाय संभवामि युगे युगे। अपवित्रं పెరిగినప్పుడు అధర్మం పెరిగినప్పుడు శ్రీకృష్ణ పరమాత్మ ఖచ్చితంగా వచ్చి దుష్ట శిక్షణ శిష్ట రక్షణ చేస్తానని మనందరికీ చెప్పారు. అయితే ఇప్పుడు పెరిగిన ఈ దుర్మార్గం వల్ల వీళ్ళు చేసిన అరాచకం వల్ల మనందరినీ కలిపి నడిపిస్తూ తీసుకెళ్లి ఒక ధర్మ యుద్ధానికి అడుగు ముందుకు వేసిన మన మోడీ గారి రూపంలో శ్రీకృష్ణ పరమాత్మ వచ్చారు. సో ధర్మ సంస్థాపనకై మనందరం కూడా వారధిలాగా ఒక వానర సేనలాగా శ్రీరామ దండు అయి అందరం కూడా కదలాలి. మన వంతు సాయం మనం చేయాలి. అంటే శ్రీరామ దండు అంటే ఎవరంటే సనాతన ధర్మంలో పుట్టిన ప్రతి ఒక్కరూ శ్రీరామదండే. ఆ మాటకు వస్తే ఇది దేశం అందరి సంరక్షణకై జరుగుతుంది కాబట్టి దేశంలో పుట్టిన ప్రతి ఒక్కరు, భారతదేశంలో పుట్టిన ప్రతి ఒక్కరు ఒక శ్రీరామదండే. సో ఖచ్చితంగా మనందరం కూడా మన వంతు సాయంగా, అంటే సోల్జర్స్ వెళ్ళి అక్కడ వాళ్ళు చేస్తున్న యుద్ధమే కాకుండా మనము ఏదో రూపంగా మనం చేయాల్సిన యుద్ధం కూడా మనం చేయాలి. మనం వాళ్ళకి చిన్న సహాయం లాంటి ఒక చిన్న పని చేద్దాం. అందరం కూడా ప్రతి ఒక్కరు మనందరం కూడా సరిగ్గా సాయంత్రం 6 గంటలకి, ఎందుకంటే ఈ కార్యక్రమాలు వాళ్ళు చేసే దుర్మార్గం, మనం చేసే ధర్మ యుద్ధం ఏదైతే ఉందో మనం అబ్జర్వ్ చేస్తే లాస్ట్ 3-4 డేస్ నుంచి నైట్లోనే ఎక్కువ జరుగుతూ ఉన్నాయి. అందుకని ఆ నైట్లో వాళ్ళకి ఆ చీకటి ఆలోచనలు పోవాలని చెప్పేసి మనందరం కూడా వాళ్ళు వేసే ప్రతి దాడికి మన సోల్జర్స్ తట్టుకోవాలని, వాళ్ళకి బలం కలగాలని అందరం కూడా సాయంత్రం 6 గంటలకి హనుమాన్ చాలీసా కార్యక్రమం అనేది పెట్టుకున్నామండి. ఈ యుద్ధం జరిగేంత వరకు కూడా ప్రతి ఒక్కరూ కనీసం ఒక్కసారైనా మన శ్రీరామదండ గ్రూప్లోనే 180 మంది ఉన్నారు. అలాగే ఈ వీడియోని ఎంతమందికి కావాలంటే అంతమందికి పంపించండి. ఎంతమంది వీలవుతే ఎంతమంది. ఎందుకు 6 గంటలు అని చెప్తున్నానంటే సరిగ్గా 6 గంటలకు అందరూ కలిపి చేస్తే దాని పవర్ రెట్టింపు అవుతుందన్నమాట. అందుకని మనము అతులిత బలధామం దగ్గర నుంచి మొదలుపెట్టి మనము పవనతనయ సంకటహరణ అనే శ్లోకం వరకు ఈ చౌపాయి హనుమాన్ చాలీసా పాడి ఈ పవనతనయ సంకటహరణ అనే చౌపాయి అవన్నీ కంప్లీట్ చేసి ఈ శ్లోకంతో మనము శ్రీరామ జయ రామ జయ జయ రామ అని 10 సార్లు పలకండి. సరిగ్గా 6 గంటలకి ఇది చేసి దీన్ని మన భారతదేశానికి ధర్మాన్ని రక్షించడానికి యుద్ధం చేస్తున్న ప్రతి ఒక్కరు, అంటే ఈ మోడీ గారి కంప్లీట్ టీం అందరికి కూడా దారబోయండి, ప్రకృతికి దారబోయండి. ప్రకృతి బాగుండాలని, పంచభూతాలు బాగుండాలని చెప్పి అందరూ కూడా ఇది మన వంతుగా మనం ఇంట్లో కూర్చొని చేసే చిన్న ఒక ఉడత లాంటి, అంటే వీళ్ళు ధర్మ వారధి ఈయన సారథి అయి ఒక ధర్మ వారధి కడుతున్నారు. ఆ వారధిలో పాల్గొన్న ఒక చిన్న వానర సేనలాగా, ఎంతో చిన్న ఉడతలాగా మనం చేసే పని. దయచేసి ప్రతి ఒక్కరూ మనందరం కూడా దయచేసి ఈ చిన్న పని చేద్దాము. ఈ వీడియోని ఎంతమంది కావాలంటే అంతమందికి పంపించండి. ఈ ధర్మ వారధికి సారథిగా ఉన్న మోడీ గారికి, వాళ్ళ టీం అందరికీ కూడా ఈ హనుమాన్ చాలీసాని రాబోయండి. దయచేసి సరిగ్గా సాయంత్రం 6 గంటలకి యుద్ధం కంప్లీట్ అయ్యే వరకు కూడా చదవండి. మన దేశాన్ని మనమే రక్షించాలి. దేశం అంటే మట్టి కాదోయ్, దేశం అంటే మనుషులోయ్. ఆ మనుషులను రక్షించడానికి, ప్రకృతిని రక్షించడానికి మనం చేయాల్సిన చిన్న ఉడత సాయం అండి. అందరూ చేస్తారని ఆశిస్తూ జై శ్రీరామ్, జై శ్రీరామదండు.